రూపాయి వసూలు చేసినట్లుగా నిరూపిస్తే హైదరాబాద్లోని పురాణపూల్ వంతెన నుంచి మూసీలో దూకుతానని నిరూపించకపోతే మీరు దూకుతారా అని కేటీఆర్కు సవాలు విసిరారు. అంటే హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఏ ఒక్కరైనా పైసలు కలెక్షన్ చేసిండ్రు అని ఎక్కడన్నా నిరూపిస్తే పురాణపూల్ వంతెన మీదకి వెళ్ళి కరెక్ట్గా కాంగ్రెస్ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దుంకడానికి రెడీ ఉన్నారు. తర్వాత మీరు నిరూపించకపోతే మరి మీరు దుంకుతారా? మీరు అధికార పార్టీ దుంకుతుందా, తర్వాత ప్రతిపక్షం దుంకుతుందా? కానీ ప్రజలకు ఇలాంటి ఎఫెక్ట్ కలగకుండా మీ కాంట్రవర్సీల మీద తర్వాత ఈ ప్రతిపక్షం ఇట్లాంటివి లేపి కూర్చుని పెడుతుంది ప్రజల్లో చెడ్డ పేరు తేవడానికి అని తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. మూసికి ఇంకా డిపిఆర్ రూపొందించలేదు, అలాంటప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అంటే లండన్కి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణ సీఎం ఈరోజు మూసీ నదికి దానికి ఒక బ్రహ్మాండమైనగా ఒక డెలికేటెడ్గా దాన్ని రూపురేఖలు మారుస్తా అని చెప్పిన తర్వాత దాని డీపీని ఇప్పటి వరకు కూర్చునపెట్టలేదు. కూర్చునపెట్టక ముందుకే ఈ ప్రతిపక్షంలో ఇలాంటి కాంట్రవర్సీలు చేస్తే ఏమన్నా అర్థం ఉందా? అసలు ఏమన్నా చదువుకున్న బుద్ధి ఉందా? అంటే అమెరికాలో చదువుకొని తీయాల కేసీఆర్ 3 అక్షరాల కేసీఆర్ ఉన్నాడు కాబట్టి సప్లిమెంటరీ చదివినట్టుగా రాజకీయాల్లోకి వచ్చి ఇంత అనర్గళంగా అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు కేటీఆర్ అని తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. మరి ఇలాంటి విషయాల్లో కాంట్రవర్సీ చేసేటప్పుడు కొంచెం ఆచితూచి చేయాలి. ఎందుకంటే తండ్రి సీనియర్ ఉన్నాడు కదా, నన్ను ఎవరేమంటారంటే అప్పుడు ఒకప్పుడు అది అధికార పార్టీలో, కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ప్రజల గురించి నీకు విపక్షగా స్వీకరించి మాట్లాడే విధి విధానాన్ని కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే రేపు దాన్ని మీరు తప్పు పట్టాలంటే ప్రజలు తప్పు పడితే తిరిగి మళ్ళీ రాజకీయానికి నువ్వు రావడానికి ఉండదు, లాస్ట్ ఇదే అయిపోతుంది. అలాంటప్పుడు అవినీతి జరుగుతుందని ప్రశ్నించారు. నది ప్రక్షాళన చేసి నిర్వాసితులను ఆదుకుంటానని గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ అన్నారు. ఆయన ఇప్పటి వరకు మూసీపై ఎందుకు మాట్లాడడం లేదు? అసలు కేసీఆర్ ఎక్కడున్నారో కేటీఆర్ చెప్పాలన్నారు. బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సామాజిక మాధ్యమాల్లో కూల్చివేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఇంతకుముందు ఇక్కడ కేసీఆర్ ఎక్కడున్నారో కేటీఆర్ చెప్పాలి. అంటే అప్పుడు కేసీఆర్ లేనప్పుడు కేటీఆర్ ఇలాంటి అనవసరంగా సామాజికంగా ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు కేసీఆర్ ఈయన అన్నాడు. ఆయన ఇప్పటి వరకు మూసిపది మాట్లాడనే లేదు. అసలు కేసీఆర్ ఎక్కడున్నారో కేటీఆర్ చెప్పాలి. అంటే తండ్రి ఎక్కడున్నాడో కొడుకు చెప్పాలన్నా, కొడుకు ఎక్కడున్నాడో తండ్రి చెప్పాలన్నా. తర్వాత ఆయన సీఎంగా చేసినప్పుడు కేసీఆర్ ఏ విధంగా అయితే చేసిండో ఈయన ఒక కేటీఆరే అసలు ఆయన ఫామ్ హౌస్లో కూర్చుంటే మొత్తానికి నడిపించింది కథానాయకుడు కేటీఆరే. కాబట్టి అందుకే విషయంలో కేసీఆర్ అప్పుడు ఎక్కడున్నారు, ఆయన ఇప్పటి వరకు మూసీపై ఎందుకు మాట్లాడలేదు, కేసీఆరే ఎక్కడున్నారు కేటీఆర్ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సామాజిక మాధ్యమాల్లో కూల్చివేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అగ్రహంగా మాట్లాడము. తర్వాత కొండ సురేఖపై సోషల్ మీడియాతో వాక్యాలపై హరీష్ రావు స్పందించారు. ఆయనకున్న సామాజిక కేటీఆర్కు లేదని విమర్శించారు. బీసీల విషయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వాక్యాలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. ఆయన కాంగ్రెస్ లీడర్ అయినాక ఎమ్మెల్సీని గెలిపించుకున్న తర్వాత ఆయన వ్యక్తిగతం ఎట్లయితుంది? అది పాలకవర్గంలో ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్సీ అయినాక ఈరోజు బామ్మార్దిని అనగానే బావకి ఏదో లేపుకొచ్చింది. వచ్చి ఈరోజు హరీష్ రావు స్పందిస్తారంట సోషల్ మీడియాపై కొండ సూర్యకి ఏమన్నా ఉంటే చట్టపరంగా లీగల్గా యాక్షన్ తీసుకోరు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే. తర్వాత ఈ హరీష్ రావు ఎందుకు అలా ఇంటర్ఫేర్ అవుతున్నారు? ఆయనకున్న సామాజిక స్పృహ ఈ కేటీఆర్కి ఎందుకు లేదని ఈ విషయాల్లో ఎందుకు విమర్శిస్తున్నారు? బీసీల విషయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యల గురించి అసలు అధికారంలో మీరు ఉన్నప్పుడే ఆయన వ్యాఖ్యానించి ఈ వ్యాఖ్యల గురించి వ్యక్తిగత అభిప్రాయంగా కాదు మాట్లాడింది, ప్రజల గురించి మీరు చేసే తప్పుల గురించి గుర్తించారు. కాబట్టి ఈ విషయంలో తెలంగాణలో ఫామ్ హౌస్లో పండుకున్న కేసీఆర్ అయినా, హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా ఈరోజు మీరు అధికార పార్టీలో కాంట్రవర్సీ చేయాలన్నా, విపక్షగా ఉండాలన్నా ప్రజలను ఆలోచన చేసి కొంచెమన్నా విధి విధానం ఉండాలి, ప్రజల ముందుకు వెళ్ళాలి, ప్రజల్లో మీ విపక్షగా కొనసాగించి మంచి చేయాలి. ప్రతిపక్షంగా మీరు ముందుకు నడవాలంటే, మీ కార్యాచరణ ముందుకు పోవాలంటే అధికార పార్టీకి తప్పులు చేస్తే మీ దగ్గర ప్రూఫ్ ఉంటే అది ప్రవేశపెట్టండి.
అని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ గుమగౌడ్ నిరూపించమని కోరుతున్నారు.